ఈరోజు పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం ఉంటే కనీసం ఒక 70 సీట్లు అడిగి ఉండేవాడు. పవన్ కళ్యాణ్ పార్టీ మీదే నమ్మకం లేదు. అతనే పబ్లిక్ మీటింగ్స్లోనేమో మనకంత శక్తి ఉందా, మనకంత బలం ఉందా, ప్లాట్ఫామ్ లేదు మనకి, నాయకత్వం లేదు మనకి, అందుకే తక్కువ అడిగాను అని చెప్పేసి అతనే ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో 23 ఇచ్చినట్లకి ఇచ్చి 2 టికెట్లు 2 ఏమో మళ్ళీనేమో బీజేపీకి ఇచ్చారు. సో అంటే ఈరోజు వాళ్ళ యొక్క కెపాసిటీ అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పే ఉంటాడు, నీకు 23 సీట్లు ఇస్తే దాంట్లో 20 సీట్లు ఏమో వైఎస్ఆర్సీపీ అందించుకుంటుంది, పాకెట్లో ఆల్రెడీ ఆ 20 సీట్లు పడిపోతాయి, ఇంకా 3 సీట్లే నువ్వు గెలుస్తావు, అందుకని చెప్పేసి తక్కువ సీట్లు తీసుకో బాబు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి నచ్చ చెప్పారు. ఇది వాస్తవం. ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఈ టాక్ తీసుకొని ఇది వాస్తవం కాదంటే నేనేమో రాజకీయాలు వదిలేస్తాను. నేనేమో తర్వాత రాబోయే ఎలక్షన్స్ కౌంటింగ్ డేట్స్ని కూడా చూడండి. ఈ 21లోని కనీసం 18 ఏమో వైఎస్ఆర్సీపీ ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి. పవన్ కళ్యాణ్కి ఒక్క సీట్ అయినా సరే నేను నమ్ముకొని 10 సంవత్సరాలు కూడా జెండా మోసినోడికి ఇచ్చావా నువ్వు? ఒక్క సీట్ అయినా సరే నువ్వు అనౌన్స్ చేసిన 6 సీట్లలో కూడా ఎక్కడో వచ్చిన వాళ్ళు ఏదో పార్టీ వదిలేసి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు పంచగా ఇచ్చావు, కానీ ఈరోజు వచ్చిన వంశీకి ఇచ్చావని అంటే నువ్వేమో ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఇక్కడేమో ముగి శ్రీను లేడా, సాదిక్ లేడా, కందుల నాగరాజు లేడా, అలాగే అక్కడ చీకటి రమేష్ లేడా? ఎందుకు వాళ్ళందరిలోని నువ్వేమో నాయకత్వం తీసుకోలేకపోయావు? నువ్వు అంటే నీ పార్టీ మీద నమ్మకం లేదు, నీ లీడర్షిప్ మీద నమ్మకం లేదు, పక్క చూపులు చూస్తావన్నావు, నువ్వు వ్యభిచారం చేస్తావన్నాను, అంతేనే పొలిటికల్ వల్చరిజం చేస్తావు.